ఒకానొకప్పుడు ఒక చిన్న పల్లెటూరులో అప్పలరాజు అనే రైతు ఉండేవాడు. అతనికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. కానీ ఎంత కష్టపడినా అతని పొలంలో పంట సరిగా పండేది కాదు. అదే ఊరిలో వెంకట్రావు అనే మరో రైతు ఉండేవాడు. అతడు అంతగా కష్టపడకపోయినా అతని పొలంలో పంటలు మాత్రం కలకల్లాడుతూ ఉండేవి. ఒకరోజు అప్పలరాజు వెంకట్రావు దగ్గరికి వెళ్ళి, వెంకట్రావు, నీ పొలంలో పంటలు ఎందుకు అంత బాగా పండుతున్నాయి? నువ్వు ఏం మాయ చేస్తున్నావో చెప్పు అని అడిగాడు. వెంకట్రావు నవ్వుతూ, అదేం లేదు అప్పలరాజు, నేను నా పొలం నవ్వు మందు వేస్తా అని చెప్పాడు. అప్పలరాజు ఆశ్చర్యపోయి, పొలం నవ్వడమా, అదేంటి అని అడిగాడు. వెంకట్రావు, నువ్వు పొలంలోకి వెళ్ళి పని చేసేటప్పుడు పని చేస్తూ నవ్వుతూ ఉండు, అప్పుడు పొలం కూడా నీతో పాటు నవ్వుతుంది. పొలం నవ్వితే పంటలు బాగా పండుతాయి అని వివరించాడు. అప్పలరాజు వెంకట్రావు మాటలు నమ్మి మరుసటి రోజు నుంచి పొలంలోకి వెళ్ళి పని చేస్తూ పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. పొలం దున్నుతున్నప్పుడు నవ్వడం, విత్తనాలు చల్లుతున్నప్పుడు నవ్వడం, కలుపు తీస్తున్నప్పుడు నవ్వడం, ఇలా ఏ పని చేసినా నవ్వుతూనే ఉన్నాడు. పొరుగు పొలాల వాళ్ళు అప్పలరాజును చూసి ఆశ్చర్యపోయారు. కొందరు పాపం అప్పలరాజుకి పిచ్చి పట్టిందేమో అనుకున్నారు. ఇంకొందరు నిన్నటి నుంచి వింతగా నవ్వుతున్నాడు, ఏమైందో ఏమో అని గుసగుసలాడుకున్నారు. కొన్ని రోజుల తర్వాత అప్పలరాజు భార్య కోపంగా అతని దగ్గరికి వచ్చి, ఏంటండి ఇది, పొలంలోకి వెళ్ళి పనిచేయడం మానేసి పిచ్చివాడిలా నవ్వుతున్నారు? మనకు తినడానికి తిండి కావాలి, నవ్వు కాదు అని అంది. అప్పలరాజు నవ్వి ఆపి, అయ్యో నీకు తెలియదు, నేను పొలం నవ్వు మందు వేస్తున్నాను. వెంకట్రావు చెప్పాడు. పొలం నవ్వితే పంటలు బాగా పండుతాయని వివరించాడు. అప్పుడు అతని భార్య నవ్వి, ఓహో, అయితే అదేనా, నువ్వు వెంకట్రావు చెప్పింది తప్పుగా అర్థం చేసుకున్నావు. అతను పొలం నవ్వు మందు అంటే పొలం పనులు చేసేటప్పుడు నీ మనసు ఆనందంగా ఉత్సాహంగా ఉండాలి అనే అర్థం. నువ్వు పనిని ఇష్టపడితే కష్టపడకుండా నవ్వుతూ చేస్తే ఆ ఆనందం పొలానికి కూడా తెలుస్తుంది. అందుకే పంటలు బాగా పండుతాయి అని వివరించింది. అప్పలరాజు తన పొరపాటు తెలుసుకొని బిగ్గరగా నవ్వాడు. అప్పటి నుంచి అతను నిజంగానే ఇష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యకరంగా ఆ తర్వాత అతని పొలంలో కూడా పంటలు బాగా పండటం మొదలుపెట్టాయి.